మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. ఎంబీబీఎస్ మొత్తం కోర్స్ ఫీజు ఆన్ యాన్ యావరేజ్ తెలంగాణలో 18 లక్షలు సంవత్సరానికి ఉంది. ఇది లోయెస్ట్. 25 లక్షల నుంచి 30 లక్షల హైయెస్ట్ ఉంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి 23 కాలేజెస్లో ఆన్ యాన్ యావరేజ్గా ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్. మీరు ఇతర రాష్ట్రాలకు పోయేదలిసినా కానీ, ఒకప్పుడు ఇతర రాష్ట్రాలకు పోయే అవసరం ఉంది, కానీ ఎంబీబీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కానీ మనం ఇతర రాష్ట్రాలకు పోయే అవసరం ఈ యొక్క సబ్జెక్ట్లో లేదు. బీడీఎస్ తీసుకున్నప్పుడు మన దగ్గర తక్కువ ఫీజు ఉందని చెప్పాలి. ఎందుకంటే నార్త్లో ఎక్కడ పోయినా కానీ బీడీఎస్ 3 లక్షలు తక్కువ లేదు. మన దగ్గర అయితే 2-2.5 మధ్యలో కూడా బీడీఎస్ దొరికేటట్టుంది. హైయెస్ట్ తీసుకున్నా కానీ ఈసారి పన్నయ్య డెంటల్ సైన్సెస్ ఏదైతే ఉందో దాంట్లో హైయెస్ట్ ఉంది. మిగిలిన అన్నింటిలో కూడా ఆన్ యాన్ యావరేజ్ 3 లక్షల సంవత్సరానికి మనకి ఫీ స్ట్రక్చర్ అనేది నడుస్తూ ఉంది. ఇకపోతే బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఇది తెలంగాణలో ఈ కోర్స్ లేదు. ఇది రాజస్థాన్ మరియు హర్యానా రాష్ట్రంలో ఉంది. 25 లక్షలు ప్యాకేజ్ 5.5 సంవత్సరానికి గాను. హైయెస్ట్ వచ్చేసి 40 లక్షల వరకు ఉంది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఓవరాల్గా ఉన్నటువంటి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ యొక్క ఫీ స్ట్రక్చర్. దీని తర్వాత తీసుకున్నప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అండి. బీఎస్సీ అగ్రికల్చర్లో లీస్ట్ ఏదైతే ఉన్నాయో నార్దర్న్ దగ్గర లీస్ట్ ఉంటుంది. కాకపోతే అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజెస్ ఏముండవు, ఏదో నా మమా అంటూ నడిపించేస్తారు. యూజీసీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ తీసుకున్నప్పుడు కూడా ఏదైనా కానీ ఒక ₹1,00,000 మినిమంగా ఉంది. ఇంచుమించు భారతదేశ వ్యాప్తం అంతా కూడా ఈ ₹1,00,000 అనేది స్టాండర్డ్ ఫీ స్ట్రక్చర్గా ఉంది. కొన్ని కాలేజెస్లో ఎక్కడైనా ఢిల్లీ టౌన్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్లో జీడీ గోయంక లాంటి కాలేజెస్లో 1.5 ఉంది తప్ప మోరార్లెస్ ఇదంతా కూడా ఇయర్లీ 1 lakh పరిస్తే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సినిమా అట్లే ఉంది బీఎస్సీ అగ్రికల్చర్ తాలూకు. కాకపోతే నేను సజెషన్ చేసేదంటే ఇందులో కావేరీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఇది కావేరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇకపోతే బీఎస్సీ నర్సింగ్ అండి. ఇంతకుముందు కాలంలో డొనేషన్లు తగనం అవి ఇవి నడిచేయి. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలు అవడం వల్ల ఈచ్ మెడికల్ కాలేజీకి కూడా బీఎస్సీ నర్సింగ్ ఇవ్వడం వల్ల 1,20,000 ప్రయాణం అనేది దీంట్లో ఫిక్స్ అయిపోయినటువంటి అమౌంట్. ఏదైనా కానీ మీరు ₹5 లక్షల మొత్తం బీఎస్సీ నర్సింగ్ ఫీజుగా ఉంది. ఇకపోతే ఫామ్ డి మనం తీసుకున్నప్పుడు 7 లక్షలు తెలంగాణలో తీసుకున్నప్పుడు 7 లక్షలు మొత్తం ఇది 5 సంవత్సరాల కోర్స్ ఏదైతే ఉందో ఇది 5 సంవత్సరాలకు గాను 7 లక్షలు స్టార్టింగ్ గాను ఉంది. 12 లక్షల నుంచి 13 లక్షల వరకు ఇది హైయెస్ట్గా మనకి కనిపిస్తూ ఉంది. వేరేజ్ బీఫార్మసీ మనకు తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీసిపోయినటువంటి కోర్స్ ఏదైనా ఉందని చెప్పాలంటే అది బీఫార్మసీ అని చెప్పొచ్చు ఇప్పుడు. ఎందుకంటే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం పనికి మాలినటువంటి బీఫార్మసీ కాలేజీలో కూడా 2 లక్షల డొనేషను, 3 లక్షల డొనేషను, 6 లక్షల డొనేషను, కానీ డొనేషన్లు అన్నీ పాయా. ఓన్లీ ఫీజులు మిగిలే. చాలా కాలేజీలో ఆ ఫీజులు కూడా పిల్లలు లేకపోయా. ఇది బీఫార్మసీ ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో. ఇకపోతే బాగా కాసులు కనకవర్షం గురించి దివాలా తీసినటువంటి మరికొన్ని కోర్సులు ఇప్పుడు కూడా మినుకంటూ ఉన్నాయి, కానీ పిల్లలు అయితే వస్తున్నారు, కానీ ఫీజులు అయితే ఎక్కువ కట్టట్లేదు. అలాంటి కోర్సెస్ మనం తీసుకున్నప్పుడు బీఎస్సీ అలైడ్ సైన్సెస్ అండి. పాపం శుభమా అంటూ కొన్ని కాలేజీలు ఇక్కడ ఉండే తెలంగాణ రాష్ట్రంలో బీపీటీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ ఇటువంటి కోర్సులు రన్ చేసుకుంటూ ఉన్నారు. పాపం ఆ కాలేజీలన్నీ దివాలా తీసిపోయి ప్రైవేట్ యూనివర్సిటీలు దెబ్బతోటే ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీ వాడు కూడా అలైడ్ సైన్స్ స్టార్ట్ చేశాడు. ₹1,00,000 మా దగ్గర రండి అని పెట్టేశారు. ఎవరి దగ్గర ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఇక్కడ చదివిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏందన్నది ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా బయటకు రాలేదు కాబట్టి ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కంట్రోల్ లేకుండా నేను చెప్తున్నాను కదా, అలైడ్ సైన్సెస్లో ₹1,00,000 పడేస్తే ధన్నన్ సర్టిఫికేట్ గుద్ది ఇసిరేసే కాలేజీలు బోల్డ్ అని ఉన్నాయి యూనివర్సిటీలు నార్త్లో. ఆ తలాతోక లేని కాలేజీలకు పోయేసి మరి ₹1,00,000 కట్టి అలైడ్ సైన్సెస్ చదివితే అదే 4 ఏళ్ళు. ఇప్పుడు మీరు ఉదాహరణ కార్డియాలజీ టెక్నీషియనో లేకపోతే రేడియాలజీ టెక్నీషియనో లేకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్లో అనుకోండి, మీరు ఏ కేర్ హాస్పిటల్కో లేకపోతే XYZ హాస్పిటల్కి పోయి మీరు అక్కడ ఏదైనా ఒక అటెండర్ గానో బాయ్ గానో జాయిన్ అయితే 4 ఏళ్ళలో మీకు బోల్డ్ అంత వరకు వస్తుంది. ₹1,00,000 2 లక్షలు పెట్టుకుంటే సర్టిఫికేట్ గుద్దుకొచ్చుకోవచ్చు. నార్త్లో పోయేసి ఏదైతే ఏమో సర్టిఫికేట్ కదా, డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇదైతే బెస్ట్ తప్ప ఇక్కడైతే దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్దగా ఇంకా డెవలప్ కాలేదు, కానీ పిల్లలైతే చేరుతున్నారు. సో ఇవండి బైపీసీలో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్, దానికి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఫీజుల వివరాలు. భారతదేశ వ్యాప్తం అంతా కూడా ఈ ₹1,00,000 అనేది స్టాండర్డ్ ఫీ స్ట్రక్చర్గా ఉంది. కొన్ని కాలేజెస్లో ఎక్కడైనా ఢిల్లీ టౌన్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్లో జీడీ గోయంక లాంటి కాలేజెస్లో 1.5 ఉంది తప్ప మోరార్లెస్ ఇదంతా కూడా ఇయర్లీ 1 lakh పరిస్తే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సినిమా అట్లే ఉంది బీఎస్సీ అగ్రికల్చర్ తాలూకు. కాకపోతే నేను సజెషన్ చేసేదంటే ఇందులో కావేరీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఇది కావేరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇకపోతే బీఎస్సీ నర్సింగ్ అండి. ఇంతకుముందు కాలంలో డొనేషన్లు తగనం అవి ఇవి నడిచేయి. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలు అవడం వల్ల ఈచ్ మెడికల్ కాలేజీకి కూడా బీఎస్సీ నర్సింగ్ ఇవ్వడం వల్ల 1,20,000 ప్రయాణం అనేది దీంట్లో ఫిక్స్ అయిపోయినటువంటి అమౌంట్.
ఏదైనా కానీ మీరు 5 లక్షల రూపాయలు మొత్తం బీఎస్సీ నర్సింగ్ ఫీజుగా ఉంది. ఇకపోతే ఫామ్ డి మనం తీసుకున్నప్పుడు 7 లక్షలు తెలంగాణలో తీసుకున్నప్పుడు 7 లక్షలు మొత్తం ఇది 5 సంవత్సరాల కోర్స్ ఏదైతే ఉందో ఇది 5 సంవత్సరాలకు గాను 7 లక్షలు స్టార్టింగ్ గాను ఉంది. 12 లక్షల నుంచి 13 లక్షల వరకు ఇది హైయెస్ట్గా మనకి కనిపిస్తూ ఉంది. వేరేజ్ బీఫార్మసీ మనకు తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీసిపోయినటువంటి కోర్స్ ఏదైనా ఉందని చెప్పాలంటే అది బీఫార్మసీ అని చెప్పొచ్చు ఇప్పుడు. ఎందుకంటే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం పనికి మాలినటువంటి బీఫార్మసీ కాలేజీలో కూడా 2 లక్షల డొనేషను, 3 లక్షల డొనేషను, 6 లక్షల డొనేషను, కానీ డొనేషన్లు అన్నీ పాయా, ఓన్లీ ఫీజులు మిగిలే. చాలా కాలేజీలో ఆ ఫీజులు కూడా పిల్లలు లేకపోయా. ఇది బీఫార్మసీ ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో. ఇకపోతే బాగా కాసులు కనకవర్షం గురించి దివాలా తీసినటువంటి మరికొన్ని కోర్సులు ఇప్పుడు కూడా మినుకంటూ ఉన్నాయి, కానీ పిల్లలు అయితే వస్తున్నారు కానీ ఫీజులు అయితే ఎక్కువ కట్టట్లేదు. అలాంటి కోర్సెస్ మనం తీసుకున్నప్పుడు బీఎస్సీ అలైడ్ సైన్సెస్ అండి. పాపం శుభమా అంటూ కొన్ని కాలేజీలు ఇక్కడ ఉండే తెలంగాణ రాష్ట్రంలో బీపీటీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ ఇటువంటి కోర్సులు రన్ చేసుకుంటూ ఉన్నారు. పాపం ఆ కాలేజీలన్నీ దివాలా తీసుకొని ప్రైవేట్ యూనివర్సిటీలు దెబ్బతోటే ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీ వాడు కూడా అలైడ్ సైన్స్ స్టార్ట్ చేశాడు. ₹1,00,000 మా దగ్గర రండి అని పెట్టేశారు. ఎవరి దగ్గర ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఇక్కడ చదివిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏందన్నది ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు కాబట్టి ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కంట్రోల్ లేకుండా నేను చెప్తున్నాను కదా, అలైడ్ సైన్సెస్లో ₹1,00,000 పడేస్తే ధన్నన్ సర్టిఫికేట్ గుద్ది ఇసిరేసే కాలేజీలు బోల్డ్ అని ఉన్నాయి యూనివర్సిటీలు నార్త్లో. ఆ తలాతోక లేని కాలేజీలకు పోయేసి మరి ₹1,00,000 కట్టి అలైడ్ సైన్సెస్ చదివితే అదే 4 ఏళ్ళు. ఇప్పుడు మీరు ఉదాహరణ కార్డియాలజీ టెక్నీషియనో లేకపోతే రేడియాలజీ టెక్నీషియనో లేకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్లో అనుకోండి, మీరు ఏ కేర్ హాస్పిటల్కో లేకపోతే XYZ హాస్పిటల్కి పోయి మీరు అక్కడ ఏదైనా ఒక అటెండర్ గానో బాయ్ గానో జాయిన్ అయితే 4 ఏళ్ళలో మీకు బోల్డ్ అంత వరకు వస్తుంది. ₹1,00,000 2 లక్షలు పెట్టుకుంటే సర్టిఫికేట్ గుద్దుకొచ్చుకోవచ్చు నార్త్లో పోయేసి. ఏదైతే ఏమో సర్టిఫికేట్ కదా, డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇదైతే బెస్ట్ తప్ప ఇక్కడైతే దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్దగా ఇంకా డెవలప్ కాలేదు, కానీ పిల్లలు అయితే చేరుతున్నారు. సో ఇవ్వండి బైపీసీలో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్, దానికి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఫీజుల వివరాలు. థ్యాంక్ యూ సో మచ్. బై.